మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ కన్యారాశికి కేతువు బాగున్నాడు, రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, శని మిగతా చెప్పాలంటే శుక్రుడు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు తప్పితే ఈ కన్యారాశి కూడా ఏ గ్రహాలు లేవు. కన్యా మిథునయోర్ బుధ, బుధుడు అధిపతి, అటువంటి బుధుడు కూడా బాగాలేడు. చెప్పాలి అంటే సరిగ్గా వరుసకు వచ్చేప్పటికి మేషం దగ్గర నుంచి 6వ రాశి కన్యారాశి వరకు కూడా ఏమీ బాగాలేదు. ఈ కన్యారాశి పరిస్థితి కూడా చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. మరి రవి వల్ల ఎప్పుడు కూడా విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇది బాగుంది. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. మరి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు, మంచి ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ రావాల్సిన డబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడో ఎగ్గొడతారనుకున్న డబ్బులు కూడా మీకు ఖచ్చితంగా రావటానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు జార విడుచుకోకుండా ఉండాలి అనేటట్లయితే మీరు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తీరాలి. అట్లా ఉంటేనే మీకు మంచిది. తర్వాత అర్ధాష్టమ కుజుడు, మరి 10ంట గురువు, 7ంట శని, ఈ గ్రహాలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి రాహు బాగున్నాడు, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. ఇదివరకు ఎవరన్నా ఎగ్గొట్టారు ఇక రావని ఆశ ఎదుర్కొంటే అవి వస్తాయి. కోర్టులో దావా జరిగి ఇక రాదు, మన స్వాధీనం కాదు, ఆ దావా చేసే వాళ్ళు బలమైన వాళ్ళు, మరి వాళ్ళ ఏదైనా సమర్థించగలరు. మనకు రాదనుకున్న ఆస్తి కానీ, మరి బలమైన వాళ్ళు ఎవరైనా మీ ఆస్తి ఆక్రమించుకొని మీ స్వాధీనం కాకుండా ఉండే వాళ్ళకి కానీ మళ్ళీ తిరిగి మీ ఆస్తి మీకు స్వాధీనం అవుతుంది. మీరు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి. వీటిని మీరు పొందాలి అంటే అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వల్ల దెబ్బలు తగలటం, యాక్సిడెంట్లు జరగటం, ఇట్లాంటి పరిస్థితులు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వాటి నుంచి మీరు తప్పించుకోవాలి అనేట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా జాతకం చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ దోషం ఏంటో తెలుసుకొని ఆ దోషం ద్వారా మీ యొక్క జాతకాన్ని ఏం చేయాలి పరిహారం తెలుసుకొని చేయించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. సరిగ్గా చెప్పాలి అంటే ఈ కన్యారాశికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ గ్రహాలు బాగాలేవు. కన్యా మిథున రాశులకి బుధుడు అయినాడు. బుధుడు కూడా మీకు పూర్తిగా నష్టదాయకమైన పరిస్థితుల్లో బుధుడు ఉన్నాడు. మీరు దీని నుంచే బయటపడాలి అంటే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇష్టదైవాన్ని పూజించాలి. తల్లిదండ్రుల్ని ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టాలి. ఏమండి, మా అమ్మకి నా భార్యకి పట్టలేదండి, మా అమ్మ నాన్నని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చాను, ఎంత కావాలంటే అంత ఇస్తున్నాను, చుట్టానికి మనుషులు పెట్టాను, మా అమ్మ నాన్నకి ఏం దిగులు లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు అని నువ్వు తృప్తి పడతావు. కానీ అది కానే కాదు. వాళ్ళు ఏంటి ఎప్పుడు కూడా కొడుకు మీద, కోడల మీద, మనవళ్ళ మీద, మనవరాల మీద
వాళ్ళ ప్రాణం ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు వస్తారు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నా మనవడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ తినే అన్నం సరిగా తినరు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. దేవుణ్ణి ప్రార్థించాలి అంటే, నీ పిల్లల్ని బాగు చెయ్యాలి అనుకుంటే పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోండి. తల్లిదండ్రుల యొక్క పెంపకంలో చూడండి పిల్లల్ని. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎన్నో మంచి కథలు చెబుతారు. ఆ మంచి కథలు వింటే మీకు అన్ని విధాలా మంచే జరుగుతుంది. ఇప్పుడు గుళ్ళల్లో స్కూల్కి పోతే ఏమిటయా, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఈగ, ఇది కాదు. ఎప్పుడు కూడా ఒకప్పుడు అక్షరాభ్యాసం అంటే ఓం నమశివాయ సిద్ధం నమ, అదే విడిగా చదివితే ఓ నామః శివాయ సిద్ధం నమ. పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసేవాళ్ళు. కనీసం అది లేదు. ఏది చదువు, ఈ చదువు సక్రమంగా లేదు. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో గద్య భాగం, పద్య భాగం, నాన్నిటేలు తెలుగులో ఉండేవి. నేను చదివే రోజుల్లో నా చదువు టైంలో 4th వారం దాకా ఇంగ్లీషు లేదు. మరి ఆ రోజుల్లో కొన్ని పద్యాలు చెప్పారు. ఎట్లా ఉంది అంటే, తరువుల తెర సఫల భారగుంతగా అంచు నింగి విరేగుచు అమృతమ సంగో వేగుడు ఉద్ధతుల గారు బుధులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిండి సహజ గుణం. ఈ తెలుగుకు అర్థం ఏమన్నా చెబుతారా? డిగ్రీ చదివిన, ఎంఏ పిహెచ్డీ చేసిన, ఇంగ్లీష్ మీడియం ఈ పద్యానికి అర్థం చెప్పగలరా? ఈ పద్యానికి అర్థం తెలుసుకోగలరా? తాత్పర్యం కూడా పూర్తిగా తెలుగులో ఉంటే అర్థమవుతుంది. తరువులు అనగా చెట్టు, ఫలరా మరి చెట్టు అడవుల్లో పెరిగి విపరీతమైన కాయలు పండ్లు ఇస్తున్నాయి. ఎన్నో పండ్లు పడుతున్నాయి. ఎందుకంటే ఆ గాలికి వచ్చే పడ్డ చెట్టన్ని కూడా, ఆకులని కూడా మురిగిపోయి అది మంచి బలం ఇచ్చి పెద్ద పెద్ద వృక్షాలై కొన్ని వేల పండ్లు. ఇవాళ చింతకాయ పచ్చడి పెట్టుకొని తింటున్నాం. చింతకాయ రావాలంటే అడవి చింతకాయ కావాలి. అడవిలో చింతకాయ మూర పొడుగు ఉంటుంది. ఆ చింతపండు కూడా ఎంతో బాగుంటుంది. అటువంటి వృక్షాల నుంచి వచ్చిన పండ్ల వల్ల మనం బతకగలుగుతాం. అటువంటి వృక్షం పెరగటానికి ఎవరు కారకులు? వర్షం కురిస్తే చెట్టు పెరిగింది, ఆ చెట్టు పెరిగితే కాయలు వచ్చినాయి. ఇంత చెట్టు పెరిగింది, ఇంత కాయలు కాయేసింది, నాకేమిటి లాభం? వర్షదేవుడు అనుకోలే. పోనీ వర్షదేవుడు అనుకోలేదు కదా. అంత కష్టపడి మరి మన వాళ్ళల్లో గర్భిణీ స్త్రీ గర్భిణీతో ఉండి 10 నెలలు మోసి పిల్లల్ని కంటే, అమ్మో నా పిల్లలని ఎంతో పీక్కుంటున్నారే. ఆ చెట్టు, ఆ తల్లి అన్ని పండ్లను ఇచ్చి నాకేమి లాభం? అందరు నా పిల్లల్ని తీసుకుపోతున్నారే, అందరూ తింటున్నారే, నా సంగతి ఏమిటని ఆ చెట్టు ఏమన్నా అనుకుందా? ఆ చెట్టు అనుకోలే. ముందు వర్షం వల్ల చెట్టు వచ్చింది, చెట్టు వల్ల కాయలు వచ్చింది. చెట్టు పెరగడానికి ఏమొచ్చింది? కింద భూదేవత. వాళ్ళు ఎక్కడ స్వార్థం గలవాడా? వర్షదేవుడు స్వార్థం గలవాడా? మరి చెట్టు స్వార్థం కలదా? భూదేవత స్వార్థం కలదా? ఇవి కాదు. కనీసం వాళ్ళున్న పరిస్థితి ఏమిటాయంటే, ఎవరన్నా వస్తే, మనం తింటూ ఉండగా వస్తే తలుపు తీయాలంటే తినేవి లోపల దాచిపెట్టుకొని తర్వాత తలుపు తీస్తున్నాం. తింటూ ఒకటి వెళ్ళటం నేర్చుకోండి, మీకు ఏ బాధలు రావు. స్వస్తి.